నమస్కారం అండి. నమస్తే సాయిరామ్. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. సాయిబాబాకి మీకు ఎంత కాలంగా మీ లైఫ్‌లో అనుబంధం ఉందంటారు? ఎంత మంచి లీలలు చూపిస్తాడంటే బాబా నిజంగా నమ్మిన వాళ్ళకి మాత్రం కొంగు బంగారమే. మాకు కాలేదు నీకైని అని అన్న వాళ్ళు ఉంటారు, కానీ అట్లా కాదు, ఓపిక. వాళ్ళ కర్మలు కొన్ని ఏమన్నా ఉంటే అవి కొంచెం తొలగిస్తాడు కానీ ఎంత అద్భుతమైన దేవుడు అంటే నేను చెప్తాను, నా జీవితంలో అందరు అంటారు ఒకటే బాణం ఒకటే సీత, అట్లనే ఒకటే బాబా నా లైఫ్లో. మా ఇంట్లో ఒక్క బాబా తప్ప ఎవ్వరు ఉంటారు చిన్న బాబా చెప్తాడు వినాయకుడిని పెట్టుకుంటాను, మనకి వస్తుంది కదా చవితి, వినాయక చవితికి బాబా నేను వినాయకుడిని పెట్టుకొని పూజ చేస్తాను అని. వినాయకుడిని తెచ్చి ఫస్ట్ సంవత్సరం పెట్టానమ్మా. పెట్టి అంతా పూజ చేసి అవన్నీ పెట్టి చేసే రోజుకి మూడో రోజుకి మా అమ్మ బాబా నేను నీకు తప్ప నేను వేరే దేవుళ్ళకి చేయాలంటే నాకు మనసు రావట్లేదు, నెక్స్ట్ ఇయర్ అయితే నేను పెట్టా, ఇంకా నాకు వద్దు బాబా అని చెప్పా. బాబా నాకు కళ్ళు ఏం చెప్పాడు, నేను నెక్స్ట్ ఇయర్ అంటే నాకు తెలిసిన భాషలో మనకి ఇలా చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే సంవత్సరం నేను వినాయకుడిని ఎత్తుకొని వస్తాను, నువ్వేం టెన్షన్ పడొద్దు, నువ్వు పెట్టుకొని పూజ చేసుకొని నాకు చెప్పాడు. ఇంకా సంవత్సరం వెయిట్ చేశా, ఎట్లొస్తాడు బాబా, నేను వస్తాను వినాయకుడిని తీసుకొని అన్నాడు. ఎలా వస్తాడు అనుకున్నా, వినాయకుడిని కొనుక్కోవడానికి వెళ్తాం కదరా, అసలు అక్కడ ఎక్కడ అన్ని చిన్న చిన్న వినాయకుళ్ళే ఉన్నాయి, బాబా ఉన్నది ఎక్కడా లేదు. ఇదేంటి బాబా మరి ఎట్లొస్తాడు అని నాకు కొనబుద్ధి కావట్లేదు. ఎందుకో ఇక్కడికి వెళ్ళి ఆటోలు వస్తుంటే అక్కడ రోడ్డు ఎమ్మటి బాబా వినాయకుడిని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు, ఇలా ఉన్నాడు బాబా. అది నన్ను ఇలా ఒక వైబ్రేషన్స్ లాగా ఇట్లా ఆటో టక్కు నాగింది, అక్కడే నిల్చుని ఇలా చూసా. ఆటో నాగాగని చెప్పి పోయి ఆ విగ్రహం కొనుక్కొని వచ్చా. నాకు గుర్తుకొచ్చింది, అంటే నేను బాబా వినాయకుడితో నేను వస్తాను అన్నారు కదా ఎత్తుకొని, అంటే ఇక్కడ ఎత్తుకొని వచ్చాడా అని. అప్పుడు మళ్ళీ పూజ చేశా 3 days. మళ్ళీ నిమజ్జనం చేయాలంటే బాబా అమ్మో నేను వద్దు బాబా, నేను అసలు మళ్ళీ నిన్ను తీసుకుపోయి నీళ్ళల్లో వేయాలంటే వినాయకుడు అంటే తల్లి దగ్గరికి చేరుతాడు, నేను నీళ్ళల్లో వేయలేను, నేను మళ్ళీ నాకు అట్లా వద్దు, నేను చిన్నదే పెట్టుకుంటానంటే ఇక అప్పటి నుంచి చిన్నదే. అట్లా మిరాకిల్ జరుగుతాయి. చాలా అంటే చాలా నాన్న, బాగా ఇంకా చెప్పలేము, అది చెప్పడానికి కూడా కొన్ని రావు. ఇంతకుముందుకు చాలా చెప్పాను. ఇంకా అవన్నీ కళ్ళ ముందు జరుగుతుంటే చూసిన వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, అందరు నమ్ముతారు. బాబా సందేశాల గురించి మీరేమైనా చెప్తారా? బాబా సందేశాలంటే నాకు అట్లా సడన్గా ఇలా అలా అని నాకు అలా ఏం చెప్పాడు. నేను కొన్ని ఏం చెప్తాడు, కొంతమందిని చూపిస్తాడు, కొంతమంది చూపించి ఇది చెప్పు వాళ్ళకి, నువ్వు ఇది చెప్పు నేను ఎలా చెప్పాలి బాబా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నన్ను ఏమంటారు అని అంటే నేను చూసుకుంటా వెళ్ళు అంటాడు. చెప్తాను కొంతమందికి, ఇలా బాబా నాకు ఇలా చెప్పారు, అది మీకు ఉందో లేదో నాకు తెలీదు, మీరెవరో నాకైతే తెలియదు, నేను ఎందుకంటే నేను బాబాని నమ్ముకున్నాను కాబట్టి చెప్తున్నామ్మా, మీరు నమ్ముకోవాలని కాదు, మీరు ఈ స్థితిలో ఉన్నారా, ఈ పరిస్థితుల్లో ఉన్నారా, అది నిజమేనా కాదా, ఎందుకంటే నాది కూడా నాకు తెలియాలి కదా, బాబా నాకు చెప్పింది నిజమని. అలా అడిగితే వాళ్ళు పాపం చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళ పేర్లు ఏమొద్దనుకోండి, ఉన్నారు. మళ్ళీ ప్రాబ్లమ్స్లో ఉండి సాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా నిలబెట్టాడు బాబా నా తరపు నుంచి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు హెల్త్ బాగాలేకనో, ఇంకొక మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కొడుకు, చిన్న బాబు, ఒక 5 months 8 months బాబు. ఆ బాబుకి హెల్త్ బాగాలేక హైదరాబాద్ తీసుకొచ్చారు, అబ్బాయి చనిపోయాడని తీసుకెళ్ళమన్నారు గాంధీ హాస్పిటల్లో ఎక్కడో. వాళ్ళు పాపం రోడ్డు పైన పెట్టుకొని ఏడుస్తున్నారు, బాబు ఎట్లా ఇది అని. వాళ్ళు ఏం చేసేది, వాడు చనిపోడరా, ఎందుకు అట్లా చెప్పారు డాక్టర్లు అంటే, బాబు బాగానే ఉన్నాడు. పాపం తను నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసి, ఎవరి దగ్గర తీసుకొని ఫోన్ చేసి, ఒకసారి వెళ్ళవని తమ్ముడు దగ్గరికి, వాడి కొడుకుకి బాగాలేదు ఇట్లా హాస్పిటల్లో తీసుకొచ్చారంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు పాపం బాబుని పట్టుకున్నారు, చూస్తే బాగానే ఉన్నాడు. బాబు చనిపోయిందని ఎవడరా మీకు చెప్పింది, అసలు ఏ డాక్టర్ అంటే ఇక బతకడు వేస్ట్, తీసుకెళ్ళమన్నారు అక్క, ఇంకా ఎటు తీసుకెళ్ళాలి అర్థం కాక ఏడుస్తున్నామన్నారు. సరే ఇదంతా వద్దులే రండి అని చెప్పి, మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది ఇక్కడ రెయిన్బో, అక్కడ ఒక మేడం ఉంటుంది బిందు మేడం అని, తనకి చూపిద్దామని చెప్తే తన ఫోన్ చేస్తే తీసుకురమ్మన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పర్వాలేదు, బాబు బాగుంటాడు, ఒక చిన్న ఆపరేషన్ చేయాలని చేసింది. ఆ బాబు బతికాడు, గొంతు అసలు ఇంకా మాట లేదు అబ్బాయికి, అలాంటిది గొంతుకు ఆపరేషన్ ఏమో చేశారు, అబ్బాయి ఇప్పుడు మాట్లాడతాడు, బాగున్నాడు పిల్లడు. ఇప్పుడు దగ్గర ఎన్ని సంవత్సరాలు వాడికి,
బాగానే ఉంటాయి 13 సంవత్సరాల పైన 13-14 సంవత్సరాలు. ఏందంటే చాలా మిరాకిల్స్, చాలా మిరాకిల్స్, చెప్పలేనని మిరాకిల్స్. ఈ మధ్య రీసెంట్గా జరిగింది. మా బాబు ఆడు పాపం ఇప్పుడు ఇంకా చదివిపియాలంటే ఇంతకుముందు శ్రీ చైతన్యలో చదివించేది. ఇప్పుడు 9th క్లాస్కి ఫీజులు ఎక్కువ అంటున్నారు. మేము చదివిలేకపోతున్నాం అమ్మ, మా దగ్గర డబ్బులు కూడా అన్ని లేవు, ₹1,00,000 అడుగుతున్నారు, ఈ గవర్నమెంట్ హాస్టల్లో వేసేస్తానని అనింది. అన్న ఆమె ఎప్పుడు చెప్పాలి మనకి పిల్లలకి ఎగ్జామ్స్ అది ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు చెప్తే గవర్నమెంట్లో మనం ట్రై చేయడానికో ఎగ్జామ్స్ ఉంటే అది రాయడానికో ఉంటుంది. ఆమె ఏం చేసింది మొన్న రీసెంట్గా 1 month క్రితం చెప్పింది. ఇప్పటికి ఎన్ని నెలలురా? మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 6 నెలలు అవుతుంది. 6 నెలలకు మనకు సీట్ ఎలా వస్తుంది? మళ్ళీ వాడికి నచ్చిన హాస్టల్లోనే కావాలని కూర్చున్నాడు. గురుకులంది మా ఇట్లా కొంచెం బీసీలకు ఒకటి ఉంటుంది, అందులో ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. అందులోనే కావాలనంటే అందులో సీట్ ఎలా వస్తుంది? అప్పటికి వెళ్ళి అడిగాము. వాళ్ళు అన్నారు ఇది స్కూల్ హాలిడేస్ ఇచ్చినాక వెంటనే ఒక ఎగ్జామ్ ఉంటుంది మేడం, ఆ ఎగ్జామ్ రాయాలి, అందులో పాస్ అవ్వాలి, ఎంత ర్యాంక్ వస్తే అప్పుడు అందులో సీట్ ఇస్తారు, అట్లా ఇవ్వరు అన్నారు. పోనీగా ఏమైనా రికమెండేషన్ చేయాలనంటే రికమెండేషన్లు కూడా చేసినా అందులో ఫస్ట్ సీట్లు లేవు, అన్ని ఫిలప్ అయినాయి, లేవు అన్నారు. అయినా కూడా మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ట్రై చేసి ఇంకా లాస్ట్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా రికమెండేషన్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా అసలు అక్కడ సీట్లు ఏంది, మేము ఎట్లా ఇస్తాం, మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు, లేవు అన్నారు. ఇంకా వదిలేసా. బాబా అయ్యో సీట్ వస్తే బాగుండు బాబా, వాడు పాపం ఏడుస్తున్నాడు కదా పిల్లోడు అని అనుకున్నా. ఇంకా వదిలేసుకున్నాం. సరే వేరే హాస్టల్కి మాట్లాడాము. ఇంకా రేపు తీసుకెళ్ళి వాడిని జాయిన్ చేయాలి. ఈరోజు అదే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, బాబుకు సీటు కన్ఫర్మ్ అయింది, మీరు బాబుని తీసుకురండి అని. ఇది ఎంత పెద్ద మిరాకిల్ మేడం. మొక్కుకున్నాం జస్ట్ అంతే, బాబా వాడికి సీటు రావాలి, దాంట్లో ఎట్లనని ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు, సీట్ వచ్చింది, ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయాడు. డిగ్రీ వరకు వాడికి ఫ్రీ ఇప్పుడు 9th క్లాస్ నుంచి. అది మామూలు విషయమా మేడం? బాబాని అంటే చాలామంది అంటారు బాబా ముస్లిమ్స్ అని అదని ఇది అంటారు. ఎవరైతే చెప్పు ఎంత మంచి చేస్తున్నప్పుడు మొక్కుకోవడానికి ఏం ప్రాబ్లం? మొక్కుకోకన్నా కూడా ద్వేషించడము అది కాదు ఇది కాదని అనడం ఎందుకు అని నేను అంటాను అంతే. కానీ వినరు వాళ్ళు అలాగా ఎన్నో. ఇప్పుడు అంతెందుకు మేడం, మీరు చెప్తే నమ్మరు. నేను బాబాని అడుగుతా, ప్రెగ్నెన్సీ ఉంటారా? ప్రెగ్నెన్సీ వాళ్ళని అడుగుతా, బాబా ఆమెకి పాప పుడుతుందా బాబా పుడుతుందా నాకు చెప్పవా బాబా అనగానే చూపిస్తాడు అక్కడ. అది ఎవరు నమ్మరు. అంటే ఎక్కడ చూపిస్తారు? ఈ పొట్ట దగ్గర ఇలా చూపిస్తాడు అన్నట్టు. అందులో బేబీ ఎవరున్నారని నాకు చూపిస్తాడు. నేను కరెక్ట్గా చెప్తాను అందులో పాపనా బాబాని, బయటికి చెప్పేసేస్తా వీళ్ళకి. అరే ఆమెకు చూడు కంపల్సరీ పాప పుడుతుంది అంటే పాప, బాబు ఉంటాడంటే బాబు. అరే నువ్వు ఎట్లా చెప్తున్నావు అట్లా అంటే, అరే నాకు బాబా చూపిస్తాడే, మీరు నమ్మరు, చూడు ఆమె డెలివరీ అయినాక చూడంటే. అలాగా ఒక 15-20 మంది ఉన్నారు సేమ్ పుట్టినోళ్ళు. నాతోని పందెం, మా ఓనరే అబ్బాయి ఉంటాడు పాషా అని, అతనే వేసుకుంటాడు పందెం. అంటే మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్పాలి, నువ్వు ఆమెకి ఎవరు పుడతారంటే పలానోళ్ళు పుడతారంటే, నువ్వు చెప్పింది అవ్వకపోతే నాకు 5,000 ఇవ్వాలి నువ్వు అంటాడు. సరే మరి అయితే నువ్వు నాకు 5,000 ఇస్తావా అంటే ఇస్తా అంటాడు. అది చెప్పినట్టు అయితే నాకు 5 రోజులు కనబడాడు ఇక ఆయన. ఆంటీ చెప్పింది సేమ్ పుట్టింది, నేను కనబడితే 5,000 అడుగుతాను అని కనబడాడు అట్లా జోక్గా. ఏంది పాష ఏంది పుట్టింది నువ్వు కాదన్నావు కదా అని అంటే, అమ్మ నీతో పెట్టుకోవాలి తల్లి అంటాడు. అలా బాబా చూపిస్తాడు రా. మామూలుగా కూడా ఇప్పుడు యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళది కూడా అడుగుతా తెలుసా, అంత చక్కగా చూపిస్తాడు. ఇంకొక అమ్మాయి అంటది, ఇప్పుడు ఇట్లా అంటే మీ ఇంటి ముందుకి క్యూ కడతారు ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే, అట్లా చెప్పను, అట్లా చెప్తే వాళ్ళు ఇంకా అమ్మాయి వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఇంకేమైనా చేసుకుంటే ఎలా ప్రాబ్లం. అట్లా ఎందుకు, మా అమ్మాయి ఆ తోటికోడలకే జరిగినాయి. మా అమ్మాయి ఆ తోటికోడలు అక్కడ ఉంటుంది, దాని ఫోటో పంపించి అమ్మ చూడమ్మ ప్రశాంత్కి ఎవరు పుడతారని, వాళ్ళ తోటికోడలు అమ్మాయిలే పుడతారని చెప్తే అమ్మాయిలే పుట్టారు, 2 పాపలే. చాలా మందికి అలా బాబా అంత శక్తి ఆయన బాబా దగ్గర ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా నమ్ముతా, మనకు కూడా అంత ఆయన ఆశీర్వాదం ఇచ్చి మనకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటి మంచి విషయాలు కూడా మనకు తెలియచేస్తాడు నాన్న. అట్లా జరుగుతాయి. మొన్న 3 days ఇది ఏమైందంటే, ఇదే సాయిబాబా దేవుడు ఎలా అయ్యాడని బుక్, కర్లపూడి కృష్ణ అని సైకలాజిస్ట్. ఈయన మొత్తం బాబా గురించి ఆయన సేవ మొత్తం, ఇంకా బాబా సాయి తత్వంలోనే సాయి సేవకులైన ఈ బుక్ రాశారు. ఎప్పుడు రాశారో తెలియదు కానీ ఒక 3 months ముందు
ఎల్బీ నగర్లో ఒక ప్రోగ్రామ్ ఉంది రండమ్మా అంటే వెళ్ళాను. వెళ్ళినాక ఈ బుక్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు అని అందరికి చెప్తుంటే నేను కూడా ఈ బుక్స్కి డబ్బులు కట్టా 300 ఏమో కట్టినమ్మా. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, నేను బుక్స్ తీసుకోవాలి మర్చిపోయా. ఇంటికి వచ్చేసినాక గుర్తుకొచ్చింది, అరే అన్నయ్య మేము బుక్స్ తీసుకోలేదు, మనీ అయితే పే చేసినాం తీసుకోలేదు అంటే, అయ్యా సరే అమ్మ కొరియర్ చేస్తే అడ్రస్ పెట్టన్నాడు. నేను అడ్రస్ పెట్టాను, 1 మంత్ అయింది, అయినా నాకు బుక్స్ ఏం రాలే. ఇంకా సరే ఇప్పుడు మన దసరాకి షిరిడికి వస్తున్నారు కదా తెస్తానన్నారు. ఆయన ఈ తెలుగు బుక్ తేలే, ఇంగ్లీష్లో తెచ్చారు. ఇంగ్లీష్ నాకు అంత పెద్దగా రాదు. అది ఎట్లా అయ్యో నేను ఈ ఒక్క బుక్ మిస్ అయినా, ఎందుకంటే చాలా బుక్స్ ఏదైనా కొత్తవి వచ్చినట్టే నాకు ఇంట్రెస్ట్ చదవాలి, ఏముంటుందో వాళ్ళు ఏం రాశారు అని. అలాగా ఈ బుక్ తేలేదు. మొన్న దసరాకు కూడా ప్రోగ్రామ్ చూసుకున్నాము, బాబాది అంతా సమాధి ఘట్టందంతా చేసుకున్నాం, బాగా వచ్చేసాం. ఇంకా సరే మళ్ళీ ఇంకేమైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు నెల్లూరులో ఉంటారు, తెస్తారులే అన్నారు కదా అని వచ్చాను. నిన్న దీపావళి కానీ కొంచెం మాకు లక్ష్మి అని ఒక ఆవిడ వస్తారు నాకు హెల్ప్ చేయడానికి. వీళ్ళంతా బుక్స్ బాబా బుక్స్ చాలా అయిపోయినాయి. అది 1 year అవుతుంది అది తీయక కూడా, బాక్స్ తీసి మొత్తం దులుపుదాం, బుక్స్ అన్ని కొద్దిగా ఎవరికైనా ఇచ్చేద్దాము చాలా అయినాయి అని చెప్పేసి ఆ బాక్స్ తీసి దులుపుతుంటే ఆమె ఒక్కొక్కటి తీసి తూడ్చి నాకు ఇస్తుంటే నేను సర్దుతుంటే అందులో ఈ బుక్ వచ్చింది. అసలు ఈ బుక్ ఎలా వచ్చింది అందులోకి చెప్పండి? ఈ బుక్ ఎలా వచ్చింది? నాకు ఎవరు కూడా తెచ్చి ఇవ్వలేదు, మా ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు ఈ ఫోన్ ఎవరైనా తెచ్చిస్తారంటే కూడా నాకు మెమొరీ పవర్ ఎక్కువనే, అది ఎవరు నాకు ఇవ్వలేదు. ఈ బుక్ ఎలా వచ్చింది? ఇది నేను ఎవరికి షేర్ చేసుకోవాలని కొంతమందికి షేర్ చేసుకుంటే అసలు బాబా మహిమలు అంటే అలాగే ఉంటాయి. ఇది నిజంగా కూడా ఎలా వచ్చి ఇప్పుడు కూడా అంటే నాకు అన్ని తెలిసి కూడా మళ్ళీ మన మామూలు మనిషిలాగా ఆలోచిస్తే ఎట్లొచ్చింది బాబా, నువ్వు ఎట్లిచ్చావు? నాకు అన్నీ తెలుసు, అనుభవిస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, రుచి చూస్తున్నా, అందులో మునిగి తేలినా, బొర్లుతున్నా, అయినా కూడా ఒక్కోసారి మామూలుగా మనిషిలాగా ఎట్లొచ్చింది అసలు ఈ బుక్, ఆ బుక్కులలో ఎట్లొచ్చింది? అది పెట్టి కూడా అవి సంవత్సరం అవుతుంది ఆ బుక్స్ తీయక, అంత పెట్టినా దుమ్ము పట్టింది, పైన సెల్ఫ్ మీద తీసాం. అందులో ఎట్లా వచ్చింది మధ్యలో బుక్? ఇది కూడా మళ్ళీ ఆయన రీసెంట్గా నాకు చెప్తే తెలిసింది. పోనీ ఇంత ముందుగా విన్నాను ఈ బుక్ గురించి అంటే ఎవరో ఇచ్చారేమో మర్చిపోయా అనుకోవడానికి, అసలు నేను వినలేదు కూడా. ఒకలా ఉన్నా కూడా నేను చదివేస్తా, ఎవరైనా చెప్పినా అవునవును ఆ బుక్ నేను ఆల్రెడీ చదివినా నా దగ్గర ఉందని చెప్తా. నేను చదవలేదు, తీసుకోలేదు, ఇది ఇంట్లో వచ్చింది. ఏది కావాలంటే అది బాబా నాకు అట్లా అరేంజ్ చేస్తాడు, చక్కగా అంటే చక్కగా అరేంజ్ చేస్తాడు. ఇంకా బాబాని మనం భగవంతుడు మీ నమ్మకం ఇంకా బాబా మీద నమ్మకం అంటే కొంతమంది కొన్ని జరుగుతాయేమో అని నమ్మి దాన్ని నమ్మకాన్ని వదిలేస్తారు. వదిలేకుండా పట్టుకోవడం అనేది కాదు, అది మనం అనుభవించాలి బాగా. ఇప్పుడు జరగలేదు కదా అని వదిలేస్తే ఆయన కూడా చేజారిపోతారు. ఇప్పుడు ఎవరైనా అమ్మాయినా కూడా అడిగితేనే అన్నం పెడుతుంది, మనకు ఆకలి అయితే మనమే తింటాం, ఎవరో వచ్చి బెటర్ కదా. అట్లా బాబాది కూడా మనం రుచి చూడాలి అంట. నేను నా లైఫ్లో బాబా ఇంకా చాలా ఉన్నాయమ్మా, చెప్పాలంటే ఇంకా చెప్పలేను కూడా. నేను ఒక్కదాన్నే కాదు, నా నుంచి కూడా చాలామంది వాళ్ళు సలహాలు తీసుకొని వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా, ప్రాబ్లమ్స్లో ఎవరు ఉంటారో వాళ్ళే కరెక్ట్గా వచ్చేస్తారు నా దగ్గరికి. అది ఇక బాబా ఆశీర్వాదం వాళ్ళకు ఉంటే వాళ్ళు వచ్చేస్తారేమో. ఇప్పుడు బాబా అంటే అందరికి వచ్చి చెప్పలేడుగా, మనిషి రూపంలో వెళ్తారు, ఎవరికైనా మనిషి రూపంలోనే కదా వచ్చి చేస్తారు అట్లా. ఓకే అమ్మ, బాబా మహిమల గురించి అలాగే బాబాకి మీకున్న అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు. నమస్కారం అండి. సాయిరామ్.